నమస్తే గంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంక్షేమం, విద్యా ఆరోగ్యం పట్ల ఎంత మాత్రమూ నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ పి రాజబాబు స్పష్టం చేశారు. కేవలం విద్యార్థులుగా కాకుండా తమ సొంత బిడ్డలుగా భావించి వారి సర్వతోముఖాభివృద్ధికి అధికారులు దృష్టి సారించాలని ఆయా దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో బుధవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు రేపల్లె డీఎస్పీ అజీజ్ పర్యవేక్షణలో వేమూరు సీఐ నఫీస్ బాషా ఆధ్వర్యంలో బట్టిప్రోలు ఎస్ఐ కె అమీర్ పోలీస్ సిబ్బంది మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులను స్వీకరించి సిఐఆర్ పోర్టల్లో నమోదు చేశారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి గుర్తించి మొత్తం 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బొల్లాపల్లి గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ నందు అంగుళూరు గ్రామానికి చెందిన జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొల్లాపల్లి ఎస్ఐ సమీర్ బాషా మాట్లాడుతూ గ్రామీణ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామీణ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దీనివల్ల అనారోగ్యంతో పాటు మంచి నడవడిక సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రాయితీ బకాయిల సాధన కోసం మంగళగిరిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 754 కోట్ల బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను బట్టిప్రోలు మండలంలోని పెద్ద పులిపర్రు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టిప్రోలు మండల పరిషత్ అధ్యక్షురాలు దావూరి వెంకట లలిత మల్లేశ్వరరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మంగళగిరి నగర పరిధిలోని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరమైన పత్రాలు లేని వాహనాలపై మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నర్సారావుపేట పరిధిలో నూతనంగా ఉద్యోగ నియామకాలు పొందిన అంగన్వాడీ కార్యకర్తలు, వారి సహాయకురాలు స్థానిక గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. పౌష్టికాహారాన్ని సకాలంలో అందిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యేకు వివరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్వర్ణయుగం నడిచిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నాయకులు మురుగుడు హనుమంతరావు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని రాజ్యగృహ కల్ప వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు, పద్మశాలి క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు కొసనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పై వైసీపీ సాక్షి మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్గాల్లో సృష్టించిన దొంగ ఓట్లు పోతాయన్న భయంతోనే ఓటర్ల జాతీయ సమగ్ర సర్వేను తప్పుపడుతున్నారని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆక్షేపించారు. ఆయన సంఘం డైరీ చైర్మన్ పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో పర్యటించారు.
ఇవి ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్. నమస్తే.